డిగ్రీ ఫస్ట్ ఇయర్లో థర్డ్ యూనిట్లో క్వశ్చన్ ఒకటి చూడండి. d² - 5d + 6 ఆఫ్ y = e⁴2x సాల్వ్ చేయండి. d² - 5d + 6 ఆఫ్ y e⁴2x సాల్వ్ చేయండి. ఓకేనా? దానికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఏం చేయాలంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d² - 5d + 6 ఆఫ్ y = e⁴2x. above equation in the form of f of d. ఇది మొత్తం dలో ఉంది కాబట్టి f of d, yకి y, ఇది xలో ఉంది కాబట్టి ఇది q of x అనుకుందాం. ఓకేనా? above equation in the form of f of dy = q of x. Clearly f of d is equal d² - 5d + 6. f of d is equal d² - 5d + 6. q of x is equal to e⁴2x. So therefore the general solution of f of dy is equal q of x యొక్క సొల్యూషన్ ఏంటంటే y is equal yc + yp అవుతుంది. y is equal to yc + yp అవుతుంది. దీనికి yc కనుక్కోవాలి, మనం yp కనుక్కోవాలి. సో therefore yc అంటే ఏంటంటే yc is equal to ఆక్సిలరీ ఈక్వేషన్. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటంటే f of m is equal 0ను ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. f of m is equal 0ను ఆక్సిలరీ ఈక్వేషన్ అంటారు. సో therefore f of m is 0 కాబట్టి ఇక్కడ f of d is equal d² - 5d + 6 ఉంది కాబట్టి దాన్ని d ప్లస్లో m రాసుకుంటాం. m² - 5m + 6 is equal to 0. సో దీనికి mకి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి m² కాబట్టి 2 రూట్స్ ఉంటాయి కాబట్టి 6కి ఫ్యాక్టర్స్ వచ్చేటట్టుగా 6కి -3 -2 -3 -2 ఈ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే +6 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే -5 వస్తుంది. సో therefore దీనికి రూట్స్ ఏంది -3 -2. సో m² - 3m - 2m + 6 is equal 0. ఈ -2m - 3m ఇక్కడ రాసుకున్నాను. సో రేపు m కామన్ తీస్తే m of m - 3 -2 కామన్ తీస్తే m - 3 is equal 0. సో m - 3 కామన్ తీసాను, m - 2 కామన్ వస్తుంది. సో m - 3 m - 2 is equal 0 కాబట్టి m - 3 is equal to 0, m - 2 is equal to 0. సో m - 3 is equal 0 కాబట్టి m is equal 3 అవుతుంది. ఇటు పోతే m - 2 is equal 0, సో m is equal 2 అవుతుంది. సో m యొక్క రూట్స్ చెప్పండి. m యొక్క రూట్స్ m is equal 2, 3. సో ఇక రూట్స్ ఆర్ డిస్టింక్ట్. రూట్స్ అనేది వేరువేరుగా ఉన్నప్పుడు మనం ఏం రాసుకుంటాం ఆన్సరు yc వాల్యూ c1 e⁴2x + c2 e⁴3x. రూట్స్ అనేది వేరువేరుగా ఉన్నప్పుడు ఆన్సర్ ఎలా రాస్తాం? 1 2 ఉన్నాయి కాబట్టి c1 c2 వస్తే దీన్ని e⁴2x, 3 ఉంటే e⁴3x పెట్టుకుంటారు. వేరువేరుగా ఉన్నప్పుడు ఇలా రాస్తారు yc వాల్యూ. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఇక్కడ yc వాల్యూ అయిపోయింది కాబట్టి yp వాల్యూ కనుక్కోవాలి. yp వాల్యూ చూడండి. yp వాల్యూకి పర్టికులర్ ఇంటిగ్రల్ అంటారు. yp వాల్యూ 1/f of d × q of x. 1/f of d × q of x ఫార్ములా ఇది. చూడండి 1/f of d ఎంత? d² - 5d + 6 కాబట్టి సో therefore d² - 5d + 6. q of x ఎంత? e⁴2x. ఇక్కడ e⁴2x వచ్చింది కాబట్టి సో therefore d ఉన్న చోట మనం ఏ ప్రతిక్షేపించాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత ఇక్కడ మనకి? e⁴2x, e⁴ax. ఏ వాల్యూ మనకి 2 కాబట్టి సో d is equal to 2 ప్రతిక్షేపించాలి. సో therefore 1/d² బదులు ఎంత? 2² - 5 × d బదులు ఎంత? 2 కాబట్టి +6. 1/4² - 5 × 2 +6 e⁴2x యాసిటీస్ రాసుకోవాలి. 1/4 - 10 + 6. 4² అంటే 4, 2² అంటే 4, 5 × 2 10, 6 e⁴2x. 1/4 + 6 + 10 -10 e⁴2x. 1/10 - 10 ఎంత? 0. 1/0 e⁴. ఎప్పుడైనా 1/0 వచ్చింది అనుకోండి, అది ఇన్ఫినిటీ కాబట్టి దీనికి ఆన్సర్ లేదు. దీనికి
సో 1/0 ఇన్ఫినిటీ కాబట్టి దానికి ఆన్సర్ లేదు. సో దేర్ఫోర్ దీన్ని మనం ఏం చేయాలంటే ఫార్ములా x/f'(d). ఇది కూడా ఫార్ములా. ఎప్పుడైతే 0 వచ్చిందో మనం ఫార్ములా x/f'(d) పెట్టుకోవాలి. సో e⁴2x x/, దీనికి డెరివేషన్ ఎంత ఇది d² మైనస్ 5d ప్లస్ 6k డెరివేషన్ f(d) ఈజ్ ఈక్వల్ టు d²కి 2d 5dకి 5. సో దేర్ఫోర్ 2d మైనస్ 5 f(d) అంత ఇది 2d మైనస్ 5 x/2d మైనస్ 5 e⁴2x. మళ్ళా d ఉన్న చోట మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సింది ఎంత 2 కాబట్టి x/2 ఇంటూ 2 x/2 ఇంటూ 2 మైనస్ 5 2 ఇంటూ 2 అంటే 4 మైనస్ 5 అంటే -1 అంటే x/-1 e⁴2x అనమాట. వైపీ వాల్యూ అంతా x/-1 e⁴2x. సో మనకి ఆన్సర్ ఏం రాసుకుంటాం ఫైనల్గా y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp కాబట్టి yc ఆన్సర్ ఎంత వచ్చింది c1 e⁴2x c2 e⁴3x ప్లస్ x/-1 e⁴2x. దీన్ని ఫైనల్ రాస్తే y ఈజ్ ఈక్వల్ c1 e⁴2x ప్లస్ c2 e⁴3x మైనస్ x e⁴2x వస్తుంది. ఇట్ ఈస్ రిక్వైర్డ్ సొల్యూషన్. ఆగ్రా